మాధవి అండి. నేను ఉప్పల్ రామంతపూర్ నుంచి వచ్చాను. మా మహిళా సంఘం పేరు శ్రీ గాయత్రి ఎస్హెచ్. చాలా బాగా చూసుకుంటున్నారండి. తను వచ్చాక మాత్రం మహిళలను కోటీశ్వర్లు చేయాలని కొత్త సంఘాలను ఏర్పాటు చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆర్పి వచ్చేసి టార్గెట్ ఇచ్చారు మాకు. ప్రతి ఒక్కరు గ్రూపులు చేయాలి, మహిళలను బలోపేతం చేయాలని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా అందరం కలిసికట్టుగా ఒక యూనియన్ లాగా ఉండి మహిళలను ప్రతి వార్డులో ఒక్క మహిళ కూడా మిస్ కాకుండా సంఘంలో చేర్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్కొక్క ఆర్పి 10 గ్రూపులు చేయడం జరిగింది. వడ్డీ లేని రుణాలను ఇప్పుడు మాకు మేము కూడా సాధికారికత సాధించాలి అనేసి మేము ఈ పొదుపులో చేరడం జరిగింది. మాకు కూడా వడ్డీ లేని రుణాలు వస్తే మా కుటుంబం కూడా బలోపేతం అవుతుంది కదా. మా పిల్లల్ని కూడా పెద్దగా ఇంకా గొప్ప చదువులు చదివించుకోవచ్చు. దీనివల్ల మాకు మనీ ఆదా అవుతుందని మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ స్కీములు అంటే కొందరికి కొన్ని అందుతున్నాయి, కొన్ని అందడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ల మీద చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ఇంకా మనకి ప్రోగ్రెస్ ఏమీ లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి బస్సు సౌకర్యం అయితే అందుతుంది. అలాగే సబ్సిడీ గ్యాస్ కొన్ని మహిళలకు అందుతుంది, కొంతమందికి అందట్లేదు. గృహలక్ష్మి పథకం కూడా కొంతమందికి అందుతుంది, అందట్లేదు. ఇంకా మనకు 2500 మహాలక్ష్మి స్కీమ్ అమలులోకి రాలేదు. మేము ఆర్పిలం కాబట్టి మేము వాడికి ఫీల్డ్ తిరుగుతాం కాబట్టి మా మీద ప్రెషర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు, మాకు ఇంద్రమ్మ ఇల్లు ఏమైంది, ఆ సర్వే చేస్తున్నారు, ఈ సర్వే చేస్తున్నారు. దాని రిపోర్ట్ మమ్మల్ని అడుగుతారు కాబట్టి మాకు దాని మీద కొంచెం అవగాహన ఉంది అని మేము అనుకుంటున్నాము, ఇవి అందలేదు అనేసి. Subscribe us and press the bell icon for more interesting updates.